గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మనం వెరిఫైడ్ ఐటీఎల్జీ కన్వర్షన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. అలాగే అంబాసిడర్ ఏసీఎస్ స్కోర్ ఎంత ఇంపార్టెంటో కూడా తెలుసుకుందాం. సో వెరిఫైడ్ ఐటీఎల్జీ కన్వర్షన్ ఇప్పుడు మనకి అప్కమింగ్ డేస్లో ఆఫ్టర్ 15 days మంత్ ఎండ్ ఆర్ నెక్స్ట్ మంత్కి ఐటీఎల్జీ వెరిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఐటీఎల్జీ వెరిఫికేషన్ మనకి కన్వర్షన్ వెరిఫైడ్ ఐటీఎల్జీ ఎలా అవుతుంది, ఏ పర్సంటేజ్లో ఎలా అవుతుంది అన్నది జస్ట్ మనం తెలుసుకుందాం. ఇక్కడ వెరిఫైడ్ ఐటీఎల్జీలో మనకి 3 కీలకమైన పార్ట్స్ పోషిస్తున్నాయి. ఒకటి హెచ్సిఎస్, ఇంకొకటి ఏసిఎస్, ఇంకొకటి క్యూరేటర్. సో ఇక్కడ మనకి హెచ్సిఎస్ అంటే హ్యూమన్ క్రెడిట్ స్కోర్. అంటే రెగ్యులర్గా మనం జనరల్ మైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ హెచ్సిఎస్ స్కోర్ డిపెండ్ అయి ఉంటుంది. అలాగే అంబాసిడర్ అయిన వాళ్ళకి ఏసిఎస్, అంబాసిడర్స్ క్రెడిట్ స్కోర్. ఇది వాళ్ళకి ఏంటంటే హెచ్సిఎస్తో పాటు ఏసిఎస్ కూడా 1% ఇవ్వబడుతుంది. క్యూరేటర్ అన్నది అందరికీ కామన్ 50%, హెచ్సిఎస్ 20%, ఏసిఎస్ 30%, క్యూరేటర్ 50%, టోటల్ 100% ఇలాగ మీకు వెరిఫైడ్ అవుతాయి. సో ఇప్పుడు ఈ కన్వర్షన్ ఎలా జరుగుతుంది అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిమిషం. ఇప్పుడు మనకి 100% సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh ఐటీఎల్జీ కాయిన్స్ ఉన్నాయనుకుందాం. ఒక 1 lakh ఐటీఎల్జీ కన్వర్షన్ ఇవ్వాలి అంటే ఫస్ట్ హెచ్సిఎస్ 20%. అంటే 1 lakhలో 20% ఎంత అండి? 20% 20,000. ఓకే, ఈ 20,000లోని మీకు హెచ్సిఎస్ ఒకవేళ మీకు ఒక 3 ఉందనుకుందాం. 3 హెచ్సిఎస్ ఉంటే మీకు ఈ 20,000 నుంచి ఇంటూ 3% అంటే ఎంత పడుతుందంటే మీకు 600 వెరిఫైడ్ ఐటీఎల్జీ వస్తుంది. ఓకే, అంటే హెచ్సిఎస్ వల్ల 600 వెరిఫైడ్ ఐటీఎల్జీ వచ్చింది. ఇప్పుడు మీకు అదే ఏసిఎస్ ఏంటంటే ఏసిఎస్ మీకు 30% అంటే 30,000లో ఏసిఎస్ స్కోర్ కనుక మీకు 5 ఉందనుకుందాం. 5 ఉందంటే ఇంటూ 5% అంటే మీకు ఇక్కడ మీకు 1500 మీకు వెరిఫైడ్ ఐటీఎల్జీ వస్తాయి. అంటే ఏసిఎస్ వల్ల 1500, హెచ్సిఎస్ వల్ల 1500. సో ఇప్పుడు మీకు టోటల్గా ఎంత వచ్చినట్టు? 1500 + 600 2100 వెరిఫైడ్ ఐటీఎల్జీ వచ్చినట్టు. ఓకే, మిగిలిన 50% క్యూరేటర్ చేతిలో ఉంటుంది. అంటే క్యూరేటర్ 1 lakh అనుకున్నాక క్యూరేటర్ ఒక 10,000 చేశాడు అనుకుందాం. అంటే అప్పుడు ఎంత అవుతుంది? 10,000 + 2,100 12,100. ఇక్కడ మీరు గమనించాల్సింది మీరు హెచ్సిఎస్ వల్ల మీకు 20%, ఏసిఎస్ వల్ల 30% అన్నది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీకు ఏసిఎస్ లేదనుకోండి, కామన్ మైనర్స్కి ఓన్లీ హెచ్సిఎస్ ఒకటే ఉంది.
ఉంటుంది కాబట్టి వాళ్ళకి 70% వరకే అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే జనరల్ మైనర్స్కి ఏసీఎస్ అన్నది మిస్ అవుతారు. అందుకని ఏసీఎస్ అన్నది అంబాసిడర్స్కి మాత్రమే వస్తుంది కాబట్టి అందుకే అంబాసిడర్స్ ప్రోగ్రామ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అందులో ఏసీఎస్ స్కోర్ కనుక వస్తే మీకు ఎక్కువ వెరిఫైడ్ ఐటీఎల్జీ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మోస్ట్ ఆల్ ద పీపుల్ షుడ్ గో బికమ్ అంబాసిడర్ అండ్ గో ఫర్ హై వెరిఫైడ్ ఐటీఎల్జీ ఇన్కమ్. సో ఇది మీకు అవేర్నెస్ కోసమని ఈ వీడియో చేయబడింది. సో ఎవరైనా ఉంటే కనుక ఇమీడియట్గా అంబాసిడర్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. నా వాట్సాప్ లింక్ మీకు ఇస్తాను. సో అందులో గ్రూప్లో జాయిన్ అయితే ఏసీఎస్ అంబాసిడర్ కూడా ఎలా మేము గైడెన్స్ ఇచ్చి అంబాసిడర్ బికమ్ అయ్యేటట్టు నేను వెనకాతలు సపోర్ట్గా ఉంటాను. ఎనీథింగ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నా వాట్సాప్ నెంబర్ 98480606. దీనికి మెసేజ్ చేయండి. నేను ఎనీ టైం మీకు రెస్పాండ్ అవుతాను. ఇదే వాట్సాప్ నెంబర్. ఇందులో మీరు హాయ్ అని పెట్టి యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అంబాసిడర్ ప్రోగ్రామ్ అంటే నాకు మెసేజ్ చేస్తే ఐ విల్ గైడ్ యూ అకార్డింగ్లీ. థ్యాంక్ యూ.